ఈ రాత్రి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన సందేశం ద్వారా మీతో పంచుకోవాలని ఉదయం నుంచి ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపుతున్నాడు. పరిశుద్ధాత్ముడు నిశ్చయంగా వడిగా ప్రవహించే నది వలె ధారాళంగా మనతో మాట్లాడి బలపరుచునుగాక. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం నేను చదువుతాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ నాతో కలిసి కాస్త నోరు తెరిచి బిగ్గరగా ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 17, 18 వచనాలు. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. చివరి మాట ఒకసారి చెప్తారా? రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఒక స్త్రీని గూర్చి వర్ణిస్తూ వ్రాయబడిన అద్భుతమైనటువంటి అధ్యాయం. ఆ స్త్రీని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో ఏం మాట్లాడతారంటే, ఆమె దీపం రాత్రివేళ పెనుగాలులు వీచిన, సుడిగాలులు లేచిన, భీకరమైన తుఫానే వచ్చిన, గాఢాంధకారపు అనుభవం వచ్చిన, ఎంత గాఢాంధకారపు రాత్రిలోనైనా ఆమె దీపం ఆరిపోకుండా, గాఢాంధకారపు నిషిద్ధి రాత్రిలో కూడా ఆమె దీపం దేదీప్యమానమైన దీపంగా ఆమె దీపం ప్రకాశిస్తుంది అని పరిశుద్ధాత్మ దేవుడు ఒక తల్లి దీపాన్ని గురించి మాట్లాడాడు. ఓ దైవజనుడిగా నా హృదయపు లోతులో నుంచి, తమ్ముడు మీరు అన్నట్టు, నా హృదయపు లోతుల్లో నుంచి నా చేతులెత్తి మీ ఒక్కొక్కరిని దీవిస్తున్నాను. ఈ తల్లి దీపం రాత్రివేళ కూడా దేదీప్యమానమైన దీపంగా వెలుగుతూ ఉన్నట్లుగా మీ దీపాలను దేదీప్యమానమైన దీపాలుగా దేవుడు వెలిగింప చేయునుగాక. మీ దీపాలు ఆరిపోకుండా దేవుడు కృప చూపించునుగాక. దీపం 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 దీపం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దీపం అనేది అనేక ఆత్మీయ అర్థాలకు సూచనగా ఉంది. వాటిలో మెట్టుకు 3 క్లుప్తంగా గుర్తుకు తెస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో ఇదే సామెతల్లో రాయబడిన మాట, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటాడు. ఓ ఇల్లుంది, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా ఒక ఇంటి మీద, ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా ఒక వ్యక్తి మీద ఆధారపడి బ్రతుకుతారు. ఆ వ్యక్తిని గురించి ఏమంటారో తెలుసా? మా ఇంటికి దీపం ఇతనేనండి, మా ఇంటికి వెలుగు పంచేది ఇతనేనండి, మా ఇల్లు ఈరోజు వెలుగుతో నిండుకుందంటే, పిడికిడి అన్నం మేము తినగలుగుతున్నామంటే నా భార్య నా ఇంటికి దీపం లాంటిదండి, నా భర్త నా ఇంటికి దీపం వంటి వాడండి. ఎవరి మీద మనం ఆధారపడతామో వాటిని వాక్యం దీపంతో పోల్చింది. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే, మనుషుని హృదయంలో ఉన్న ఆశలు, ఈ ఆశ నెరవేరాలి, ఈ ఆశ దేవుడు నా జీవితంలో జరిగించాలి అని ఒక్కొక్క బిడ్డకు ఒక్కో విధమైన ఆశ ఉంటుంది కదా. ఓ తల్లి తన పిల్లను చదివించేటప్పుడు, నా పిల్లలు కలెక్టర్లు కావాలని, నా పిల్లలు దైవ సేవకులు కావాలని,
రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల్ని కష్టపడి చదివిస్తూ, ఒక్కొక్క తల్లి తన పిల్లలను పెంచి పెద్ద చేస్తూ ఆ పిల్లలను గురించి ఏమంటారో తెలుసా? ఈ పిల్లలే మా ఆశా దీపాలండి. మా ఆశల దీపం అంటూ ఏదైనా ఉన్నదంటే మా పిల్లలేనండి అని మాట్లాడతారు. మెట్టుకు ఈ తల్లి దీపాన్ని గురించి రాయబడిన మాట, ఆమె ఆత్మదీపం ఎన్నడూ ఆరిపోదు. అంత మాత్రమే కాదు, ఎవరి మీద ఆధారపడి తను బ్రతుకుతుందో ఆ ఆధారం అనే దీపం రాత్రి కాలమందు కూడా దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఎవరు నా ఆశల దీపం, నా ఆశల దీపం అని ఎవరి మీద ఆశ పెట్టుకొని తల్లి బ్రతుకుతూ వచ్చిందో, ఎవరిని గూర్చి కలలు కంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చిందో, ఆమె ఆశలు నెరవేర్చబడేటట్లుగా నిషీది రాత్రుల్లో కూడా ఆమె దీపం వెలుగుతూనే ఉంటుంది అని భక్తుడు ఈ స్థలంలో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక ఇంటి దీపాన్ని కానీ, ఒక వ్యక్తి భవిష్యత్ అనే దీపాన్ని కానీ, ఒక వ్యక్తి ఆశల సౌధం అనే దీపాన్ని కానీ దేవుడు వెలిగిస్తే, దేవుడు వెలిగించిన దీపాన్ని ప్రపంచంలో ఎవ్వడూ ఆర్పలేడు. దేవుడు వెలిగించిన దీపాన్ని ఎవడైనా ఆర్పాలని ప్రయత్నం చేస్తే, ఆర్పాలని ప్రయత్నం చేసిన వాడు ఆరిపోతాడు. దేవుడు వెలిగించిన దీపం ఆర్పాలని ఎంతమంది ప్రయత్నం చేసినా ఆ దీపం అంతకంతకు తేజరిల్లుతూనే ఉంటుంది. ఒకటి గమనించు, నీ కష్టం, నీ ప్రయాసం నీ దీపాన్ని వెలిగించలేదు. భక్తుడైన దావీదు చిన్నతనం నుంచి గొర్రెల మందను మేపుకుంటూ వచ్చేవాడు. అనుకున్నాడు, నాకు ఒక మంచి భవిష్యత్తునిచ్చేది ఈ గొర్రెల మంద, ఈ మంద నా దీపాన్ని వెలిగిస్తుంది అనుకున్నాడు. ఎందుకో అతని గొర్రెల మంద అతన్ని వెలిగించలేకపోయింది. తనకు ఒక మంచి తండ్రి, తల్లి, 7 అన్నదమ్ముళ్ళు, వాళ్ళందరిలో చివరివాడు తానే. నా తండ్రి నన్ను వెలిగిస్తాడు అని అనుకున్నాడు. తన తోబుట్టువులు తనను వెలిగిస్తారు అని అనుకున్నాడు. దావీదు కుటుంబంలో ఎంత నిరాదరణకు గురయ్యాడో తెలుసా? ఓ గొప్ప దైవజనుడు సమూయేలు ప్రవక్త యెషయి ఇంటికి, అనగా దావీదు తండ్రి ఇంటికి వస్తే, దైవజనుడు వచ్చాడని ఆ తండ్రి 7 కుమారులను పిలిచాడు, కానీ దావీదును పిలవలా. దావీదును పిలవమని తల్లి చెప్పలా. అయ్యో మన తమ్ముడిని పిలవలేదే అని అన్నలో కూడా తండ్రికి జ్ఞాపకం చేయలా. తల్లిదండ్రులు వెలిగిస్తారేమో, అన్నదమ్ములు వెలిగిస్తారేమో దావీదు ఎదురు చూశాడు. ఎవరు దావీదు దీపాన్ని వెలిగించలేకపోయారు. ఆ తర్వాత కాను యుక్త వయసుకు వచ్చి గొలియాతును చంపిన తర్వాత అప్పుడు దావీదు ఏమనుకున్నాడు తెలుసా? సౌలు నా దీపాన్ని వెలిగిస్తాడు, సౌలు నాకు మామ కాబోతున్నాడు, నా మామ నా దీపాన్ని వెలిగిస్తాడు అని అనుకుంటూ వచ్చేవాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? నా మామ నా దీపాన్ని వెలిగిస్తాడు, ఏ మామ దీపాన్ని వెలిగిస్తాడు అని అనుకున్నాడో ఆ మామ దీపం వెలిగించడం దేవుడు ఎరుగు, ఈ దీపాన్ని ఆర్పేయటానికి పరిగెత్తుతున్నాడు. విచిత్రం చూడండి, బైబిల్లో ఒక చోట రాసి ఉంటుంది, సౌలుకు రాజు అవ్వటానికి దావీదు ఇష్టపడ్డాడట. ఇక నా మామే రాజు అయితే నా స్టారు తిరిగినట్టే, నా దీపం వెలిగినట్టే, రాజుకు నేను అల్లుడైన తర్వాత ఇక నా దీపం దేదీప్యమానమైన దీపంగా ప్రకాశిస్తుంది అని సౌలు మీద ఆధారపడి తన దీపం వెలుగుతుంది అనుకున్నాడు. చెప్పే కదా, వెలిగిస్తాడు అనుకున్న మామ వెలిగించకపోగా దావీదు దీపాన్ని ఆర్పటానికి దావీదును తరుముతున్నాడు. ఎట్ లాస్ట్ దావీదు దీపం వెలిగింది. ఎవరి వలన దావీదు దీపం వెలిగింది అని బైబిల్లో చూస్తే, తన గొర్రెల మంద తన దీపాన్ని వెలిగించలేదు, కన్న తల్లిదండ్రులు తన దీపాన్ని వెలిగించలేదు, తోబుట్టువులు తన దీపాన్ని వెలిగించలేదు, పిల్లనిచ్చిన మామ తన దీపాన్ని వెలిగించలేదు. దావీదు దీపాన్ని వెలిగించింది జ్యోతిర్మయుడగు దేవుడు. జ్యోతిర్మయుడగు దేవుడు దావీదు దీపాన్ని వెలిగిస్తే
ఇక్కడ అంటాడు, నా దీపమును వెలిగించువాడువు నీవే, నా దేవుడైన ఉన్నాడు అంటాడు. దావీదు భక్తుడు అంటాడు, తన దేవుని వైపు చూసి, అయ్యా ఎవరెవరో నా దీపాన్ని వెలిగిస్తారు అనుకున్నా, నీ జీవితంలో కూడా ఎవరో నీ కుటుంబాన్ని వెలిగిస్తారు అని భ్రమపడి, ఎవరో నీ కుటుంబాన్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకొని వెళ్తారు అని ఎవరి మీదో ఆశపడిన వాళ్ళే, నమ్మిన వాళ్ళే నట్టేట ముంచి వెలిగించకపోగా నీ కుటుంబం ఆరిపోవటానికి ఒకవేళ కారకులై దీపం ఆరిపోయిన స్థితిలో ఒకవేళ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావేమో, కుటుంబం అంతా చీకటిమయమైపోయి, ఈ చీకటి బ్రతుకు నేను బ్రతికే కంటే నేను చస్తే బాగుండు, ఈ అప్పుల బాధ భరించే కంటే నేను మరణిస్తే బాగుండు, ఈ అవమానాన్ని దిగమింగుకుంటూ లోకంలో నేను జీవించే కంటే ఏ విషం తీసుకును, ఏ ఉరేసుకును, ఆత్మహత్య చేసుకుంటే బాగుండని నీ చుట్టూతో ఆవరించిన చీకటిని చూసి ఒకవేళ ఏడుస్తూ, నా దీపాన్ని వెలిగించేవాడెవరు, నా కుటుంబాన్ని వెలిగించేవాడెవరు, నాకంటూ ఒక మంచి భవిష్యత్తునిచ్చి దేదీప్యమానమైన జ్యోతిగా నన్ను నిలవబెట్టేవాళ్ళు ఎవరని ఆశతో, ఆకలితో, నిరీక్షణతో ఒకవేళ ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చుంటే, చెలిమా, తమ్ముడు, అన్నయ్య, తండ్రి, నీకు ఒక శుభవార్త. నేటి వరకు ప్రతివాడు నీ దీపాన్ని ఆర్పివేయటానికి ప్రయత్నించిన వాడేమో, నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగించి మరెన్నడూ ఎవ్వడు ఆ దీపాన్ని ఆర్పివేయకుండా దేదీప్యమానమైన దీపంగా నిన్ను, నీ బ్రతుకును నా దేవుడు వెలిగింప చేయునుగాక. ఎస్, దావీదు దీపాన్ని సుమారుగా క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో దావీదు దీపాన్ని వెలిగించాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పటికి 3000 సంవత్సరాలు దాటిపోయింది. 3000 సంవత్సరాల నుండి దావీదు యొక్క దీపం టిల్ డేట్ ఈరోజు కూడా యెరూషలేములో దావీదు దీపం ప్రకాశిస్తూనే ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు వెలిగించిన దీపాన్ని ఎవ్వడు ఆర్పలేడు. దేవుడు వెలిగించిన దీపాన్ని ఎవడైనా ఆర్పాలని ప్రయత్నం చేస్తే, దావీదు దీపాన్ని ఆర్పాలని సౌలు ప్రయత్నం చేశాడు. దావీదు దీపం ఆరిపోవాలని ప్రయత్నం చేసిన సౌలు దీపమే ఆరిపోయింది. దావీదు కీర్తి భూదిగంతాలకు వ్యాపించడానికి దేవుడు కృప చూపించాడు. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. ఆమె దీపం రాత్రి వేళ ఆరిపోదు. అందరం చెప్దాం ఆమేన్. ఆమె దీపము రాత్రి వేళ రైట్. మన దీపం దేవుడు వెలిగించిన దీపం, లేక దేవుని చేత మనం వెలిగించబడాలన్నా, మన దీపం ఆరిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఒక్క 5 విషయాలు ఒక 5 గంటల సేపు మీకు ప్రసంగం చేయాలని ఆశపడుతున్నాను. ఎన్ని గంటలు వింటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అంత అబద్ధికులు భూమి మీదే లేరు. 5 గంటల సేపు చెప్తే వింటారా అన్న? దైవాలు అన్న వింటారంటారా? అసలు ముందు మీరు వింటారా? రైట్. దేవుడు ఒక దీపాన్ని వెలిగించాలన్నా, దేవుడు వెలిగించిన దీపం ఎన్నడూ ఆరిపోకుండా ఉండాలన్నా, ఈ తల్లిని గూర్చి బైబిల్ ఏమని రాసిందో తెలుసా? నడికట్టు చేత నడుమును బలపరుచుకొని తన చేతులతో బలంగా పనిచేస్తుంది, వ్యాపార లాభాన్ని అనుభవం చేత తెలుసుకుంటుంది, కనుక ఆమె దీపం రాత్రి వేళ ఆరిపోదు అంటాడు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో నడికట్టు చేత నడుమును బలపరుచుకునేటువంటి వాడై ఉండాలి. నడికట్టు చేత నడుమును బలపరుచుకోవటం అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నడుము అనేది మనస్సుకు గుర్తుగా ఉంది.
మరలా చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నడుము అనేది మనస్సుకు గుర్తుగా ఉంది. ఎలాగూ అంటే పేతురు గ్రంథకర్త పేతురు గ్రంథం మొదటి అధ్యాయంలో 13వ వచనంలో మాట్లాడుతూ మీ మనస్సు అనే నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై అని మాట్లాడతాడు. నాతో కలిసి మాట చెప్పండి. మీ మనస్సు అనే నడుము కట్టుకొని చెప్పండి. మీ మనస్సు అనే నడుము కట్టుకొని అంటాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నడుమును దేవుని వాక్యం దేనితో పోల్చింది అంటే మనస్సుతో పోల్చింది. నడుము కట్టుకోవటం అంటే ప్రభువుని వెంబడించే ప్రతి వ్యక్తి ఒక స్థిరమైనటువంటి మనస్సు కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో సాగుతూ వచ్చేవాడై ఉండాలి. మనస్సును వాక్యం నడుముతో పోల్చడానికి కలిగిన కారణం ఏంటంటే ఒక మనిషి నడవాలన్నా నడుము బాగుండాలి, కూర్చోవాలన్నా నడుము బాగుండాలి, పని చేయాలన్నా పరిగెత్తాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా మనిషి నడుము సహకరిస్తేనే. చాలామంది తల్లులకు తెలుసు, ఆపరేషన్ అయిన తల్లులు అంత హుషారుగా నడవలేరు, వంగలేరు, పరిగెత్తలేరు. ఏం తల్లి నడవలేకపోతున్నావు? అన్నయ్య 2-3 ఆపరేషన్లు అయిపోయినాయి అన్నయ్య, నడుము పని చేయట్లేదు అన్నయ్య, నడుము బలహీనం అయిపోయింది అన్నయ్య అని అంటారు. ఒక వ్యక్తి నడవాలన్నా పరిగెత్తాలన్నా పని చేయాలన్నా నడుము బలమైనదిగా ఉండాలి. వాక్యం వింటున్న బిడ్డలారా, ఇది ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే ఓ క్రైస్తవుడు దేవునిలో నిలవాలన్నా, నడవాలన్నా, దేవుని కొరకు పరిగెత్తాలన్నా, దేవుని కొరకు పని చేయాలన్నా నీ మనస్సు బలమైనదై ఉండాలి. నీ మనస్సు చంచలమైనదైతే, నీ మనస్సు దేవుని మీద నిలకడగా ఉండకుండా కొంత లోకం, కొంత దేవుడు, కొంత ఆదివారం ప్రార్థన, మరి కొంత అపవిత్రత అని రెండిటి మధ్యలో ఊగిసలాడే వ్యక్తిగా ఉంటే నీ ఆత్మదీపం వెలగదు. భక్తి సంబంధమైన నీ ఆత్మదీపం దేవుని సన్నిధిలో వెలగాలి అంటే నీ మనస్సు బలమైనదై ఉండాలి. చంచలమైన మనస్కుడు ఎప్పుడూ దేవునిలో పరిగెత్తలేడు, దేవునిలో నడవలేడు, దేవుని పని చేయలేడు, చివరికి దేవుని కొరకు తాను బ్రతకలేడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలరా, నీ జీవితంలో కూడా దేవుని కొరకు ఎంతో బ్రతకాలి అని నువ్వు ఆశపడినా దేవునిలో నువ్వు నిలకడగా బ్రతకలేకపోవటానికి నీ చంచలమైన మనస్సే దీనికి కారణమేమో. ఆదివారం ప్రార్థనకు వచ్చినప్పుడు, ఆదివారం దేవుని వాక్యం విన్నప్పుడు, ఆదివారం ఆరాధనలో దేవుని మాటలు విన్నప్పుడు బాగా వాక్యం విని బలపడి ఇక ఏదేమైనా నేను బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలని చెప్పి ఈ టైర్ కనుక గాలి కొడితే బాగా ఉబ్బిపోద్ది కదా, బాగా ఉబ్బిపోయి మంచి బలంతో ఇంటికి వెళ్ళిపోతాం. ఇక పొర్రపాటున సినిమాలు చూడకూడదు, సెల్ ఫోనా యేసు రక్తమే చేయం, దాన్ని ముట్టుకోకూడదు ఫోన్ వచ్చినప్పుడు తప్ప. ఫేస్బుక్ గీస్బుక్ నైజా అంతా, వాట్సప్ లేదు, వాట్సప్ డౌన్ లేదు. ఇక బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతానని చెప్పి ఆదివారం దేవుని వాక్యం విన్నప్పుడు బలంగా తీర్మానం చేసుకుంటాం. సోమవారం చాలా బలంగా ఉంటావు, మంగళవారం కూడా పర్వాలా, బుధవారానికి వచ్చేసరికి ఈ టైర్కి పంచర్ పడిపోద్ది, మెల్లగా తుస్సుమని గాలిపోతూ ఉంటుంది. సర్వర్ డౌనా? సర్వర్ కాదు, బ్యాటరీ డౌన్. ఇక శుక్రవారం వచ్చింది, కొంచెం గాలిపోద్ది. ఇక శనివారం వచ్చేసరికి ఇక చూడండి ఊగులాడతా, ఆదివారం ప్రార్థనకి వెళ్దామా వద్దా అన్నట్టుగా ఊగులాడతాం. దైవజన్మ, నీ బ్రతుకులో నువ్వు పొందుకోవలసిన ఎన్నో ఈవులు నువ్వు పొందుకోకుండా వాటన్నిటిని నీకు దూరం చేసింది ఏదో తెలుసా? నీ చంచలమైనటువంటి మనస్సే. ద్విమనస్సుతో కూడుకున్న జీవితమే. అందుకని యాకోబు భక్తుడు అంటాడు, ద్విమనస్సు కలిగిన వాడు సమస్త మార్గములలో అస్థిరుడుగా ఉంటాడు, అట్టివాడు
దేవుని వలన తనకేమైనా దొరుకునేమో అని అనుకొనకూడదు అంటాడు. విన్నారు ఈ మాట? నీలో ఉన్న చంచలమైన మనసట ప్రతి విషయంలో అస్థిరుడిగా నిన్ను మార్చి, అలాంటి వాడట దేవుని వలన తనకేమైనా దొరుకునేమో అని అనుకోకూడదట. వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు పొందుకోవలసినవి ఎన్నో పొందుకోలేకపోవటానికి, నీకు దొరకాల్సిన ఎన్నో ఈవులు ఒకవేళ నీకు దొరక్కపోవటానికి నీ చంచల మనస్సే దీనికి కారణమేమో, నీ ద్విమనస్సే దీనికి కారణమేమో. ఒక చేత్తో దేవుని పట్టుకున్నావు, మరో చేత్తో లోకాన్ని పట్టుకున్నావు. ఓ చేత్తో దేవుని పట్టుకున్నావు, మరో చేత్తో పాపాన్ని పట్టుకొని స్థితిలో ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉంటే, నా ప్రభు అంటున్నాడు, నీ ద్విమనస్సును సిలువ వేసి మనస్సుని నడుము కట్టుకొని ఈ చిన్న జీవితంలో బ్రతికితే నా దేవుని కొరకే బ్రతుకుతాను, బ్రతికిన కాలమంతా నా దేవుని సంతోషపెడుతూ బ్రతుకుతాను, నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుని నేను ఏడ్పించను, నా కొరకు రక్తాన్ని చిందించిన నా దేవునికి నన్ను బట్టి కన్నీళ్లు రానివ్వను. నేను బ్రతికిన ఏక మనస్సుతో నువ్వు బ్రతికితే, స్థిర మనస్సుతో నువ్వు బ్రతికితే, ఆ స్థిర మనస్సు నీ దీపాన్ని వెలిగించి ఎవ్వడు ఆర్పివేయలేని దేదీప్యమానమైన దీపంగా దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక. ఆమె దీపం ఆరిపోదు అని విన్నాం కదా. బైబిల్లో ఒక తల్లి దీపాన్ని దేవుడు ఎలా వెలిగించాడో స్థిర మనస్సు ద్వారా. ఆ తల్లి ఇశ్రాయేలు వంశీయురాలు కాదు. ఎరికో కోటగోడల మీద బహిరంగంగా వేశ్యావృత్తిని చేసే ఒక వేశ్య. ఏం పేరండి ఆ తల్లి పేరు? చెప్పాలి. ఏం పేరు ఆ తల్లి పేరు? వేశ్యాతనం చేయటం ఒకవేళ ఒకప్పుడు ఆ తల్లి కులవృత్తి ఏమో, లేకపోతే పొట్టకూటి కోసం శరీరాన్ని నమ్ముకొని వేశ్యావృత్తిలోకి దిగిందేమో. తన యవ్వన వయసు నుండి అదిగో వేగుల వారు తనను దర్శించే వరకు తన కన్యత్వం అనేక మంది కామికుల చేతిలో నల్లగొట్టబడి, ఒక ఇద్దరు వ్యక్తులు ఈ రాహాబు దగ్గరికి వచ్చారు. దైవజనుడైన యెహోషువ ద్వారా పంపబడిన వేగుల వారు ఇద్దరు రాహాబు దగ్గరికి వచ్చారు. ఆ తల్లి రాహాబు ఏమనుకుందో తెలుసా? వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారంటే, అందరు పురుషులు ఎందుకు నా దగ్గరకు వస్తారో వీళ్ళు కూడా అదే ఆలోచనతో వచ్చారు. నా శరీరాన్ని దోచుకోవటానికి, నాతో అపవిత్రమైన కార్యక్రమాలు చేయటానికి, కామ విలాపాల్లో మునిగి తేలటానికి, నాతో చీకటి సంబంధమైన కార్యక్రమాలు చేయటానికే వీళ్ళు కూడా వచ్చారు అని అనుకొని అందరితో ప్రవర్తించినట్లుగానే వాళ్ళతో ప్రవర్తించబోయింది. చరిత్రకారులు చెప్తారు, అందరితో ప్రవర్తించినట్లుగా తల్లి ప్రవర్తించబోతే ఆ పురుషులిద్దరూ నివారించి, అమ్మా నీతో వ్యభిచరించడానికి మేము రాలేదు, ఎలాంటి పాప పని మేము చెయ్యం, ఎలాంటి అపవిత్రమైన కార్యం మేము చెయ్యం. ఎందుకు చేయరయ్యా? మేము ఆరాధించే దేవుడు ఒకరున్నారు. మా దేవుడు కొన్ని నీతి విలువలు మాకు నేర్పాడు. మా దేవుడు మాకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు మాకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆ 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు నీకు చెప్తామమ్మా. మా దేవుడు మాకు నేర్పిన నీతి విలువ ఒకటి, నీ పొరుగువాని దానిలో దేనిని, నీ పొరుగువాని ఎద్దునైనా చెప్పాలి, అందరూ చెప్పాలి. నీ పొరుగువాని ఎద్దునైనా, నీ పొరుగువాని గాడిదనైనా, నీ పొరుగువాని వస్త్రాన్నైనా, నీ పొరుగువాని భార్యనైనా ఆశించవద్దు అన్నాడు. ఆశించటమే పాపం అయితే ఆశించి అనుభవించడం ఇంకెంత పాపమో కదా. మేము చెయ్యమమ్మా. ఆ తల్లి వీళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారో తెలుసా? దేవుడు మాకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో సమస్త మానవాళికి ఒక ధర్మాన్ని నేర్పాడు. ఏంటయ్యా ధర్మం? వ్యభిచరించవద్దు అని మాట్లాడాడు.
వ్యభిచరించే వారిని రాళ్లతో కొట్టి చంపమని దేవుడు ధర్మశాస్త్రంలో మాకు రాసిచ్చాడు. దేవుడు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నీతో ఈ తప్పుడు కార్యక్రమం చేస్తే మేము వ్యభిచరించిన వాళ్ళం అవుతాం. ఆ తల్లికి అర్థం కాక వ్యభిచారం అంటే ఏంటయ్యా, దేన్ని బట్టి వ్యభిచారం అంటారయ్యా అని అడిగి ఉంటుంది. వాళ్ళు చెప్పుంటారు, ఏదేని తోటలో దేవుడు తొల్లిటి పురుషుడైన ఆదామును కలుగు చేసి ఆదాము పక్కలో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఒక్క ఎముకతో ఒక్క స్త్రీని చేశాడమ్మా. బాబు, ఒక్కటే స్త్రీని ఎందుకు చేశాడు? ఏం 7 స్త్రీలను దేవుడు చేయలేడా? వాళ్ళు చెప్పుంటారు, చెయ్యగలడు, మరి ఎందుకు చేయలేదు? వాళ్ళు చెప్పున్నారు, ఏమనో తెలుసా? ఆదాము ఎముకలో నుంచి తీయబడిన ఆ ఎముకతో దేవుడు ఒక్క స్త్రీనే చేయటానికి కారణం ఏంటంటే, ఏదేను తోటలో బయలుపరచబడిన దేవుని నీతి, ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక్క స్త్రీకే బద్ధుడై ఉండాలి. తీయబడిన ఎముకలో నుండి ఒక్క స్త్రీనే దేవుడు కలుగు చేయటానికి కలిగిన కారణం ఏంటంటే, ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా వివాహ వ్యవస్థ ద్వారా ఒక స్త్రీని జత చేయబడిన తర్వాత బ్రతుకు కాలమంతా పురుషుడు ఆ స్త్రీకే బద్ధుడై ఉండాలి. లైక్ దట్ ఆ స్త్రీ కూడా బ్రతుకు కాలమంతా ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన భార్యగా ఆ భర్తకు మాత్రమే తను అంకితం చేయబడాలి. భార్య ఉండగా భార్య కన్నుగప్పి ఒక పరపురుషుడు భార్య ఉండగా ఒక పురుషుడు భార్య కళ్ళు గప్పి పరస్త్రీ సాంగత్యానికి వెళ్తే అది వ్యభిచారము అన్నాడు. భర్త ఉండగా భర్త కన్నుగప్పి భర్తను మోసం చేసి పరపురుషుని యొక్క సాంగత్యానికి వెళ్తే అది వ్యభిచారము అన్నాడు. అలా కార్యాలు చేసే వాళ్ళను మా ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమంది అని చెప్పుంటారు. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవ జనమ, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఆదాము పక్కలో నుంచి తీయబడిన ఎముకతో దేవుడు ఒక్క స్త్రీని చేయటానికి కారణం, ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక స్త్రీకే బద్ధుడై ఉండాలి. పురుషులారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మీ వివాహం ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు. 10 సంవత్సరాల క్రితం వివాహమైందో, 20 సంవత్సరాల క్రితం వివాహమైందో, 25 సంవత్సరాల క్రితం వివాహమైందో నాకు తెలియదు. ఒక్క మాట, నీ పెండ్లైన ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీ భార్యను తప్ప ఏ పరస్త్రీని అపవిత్రమైన మనసుతో ముట్టుకోకుండా ఒక్కటే స్త్రీకి ప్రదానం చేయబడిన పవిత్రమైన భర్తగా నీ జీవితంలో నువ్వు బ్రతుకుతున్నావా? ఎంతమంది ధైర్యంగా ఈ రాత్రి, నా భార్య విషయంలో నేను నమ్మకమైన భర్తను, వివాహమైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ పరస్త్రీని నా కౌగిట్లో చేర్చుకున్న వాడిని కాదు, నా దేవుని సన్నిధిలో నా భార్య విషయంలో నిష్ఠాగరిష్ఠుడిగా నేను బ్రతుకుతూ వచ్చానని పురుషులారా, ఈ రాత్రి ఎంతమంది ధైర్యంగా దేవుని ఎదుట చెయ్యెత్తగలరు? చూస్తా ఉన్నా చాలామంది మొఖాలు మాడిపోయినాయి, చాలామంది మొఖాలు మాడిపోయినాయి. క్రమం తప్పిన సంబంధానికి వెళ్ళి ప్రతివాడు వ్యభిచరిస్తున్నాడు అని దేవుని వాక్యం అంటుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న తల్లులారా, ఓ దైవజనుడిగా ఈ రాత్రి నేను అడిగే ప్రశ్న, వివాహమైన ఆనాటి నుండి ఈనాటి వరకు నీ వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు. 5 సంవత్సరాల క్రితం అయిందో, 15 అయిందో, 25 అయిందో నాకు తెలియదు. ఈ రాత్రి దేవుడు నిన్ను అడిగే ప్రశ్న, నీ వివాహమైన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన భార్యగా నీ జీవితంలో నువ్వు బ్రతికేవా? ఎంతమంది ఈ రాత్రి ధైర్యంగా, నా భర్త విషయంలో నేను ఒక నమ్మకమైన భార్యను, ఏనాడు నా భర్తకు నేను ద్రోహం చేయలేదు, ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన కన్యకగా నా కన్యత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాను. తల్లులరా, నమ్మకమైన భార్యవో, విశ్వాసఘాతకురాలైన భార్యవో, నమ్మకమైన భర్తవో,
భార్య గొంతు నిలువను కోసే విశ్వాసఘాతకుడైన భర్తవో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇదే మాట రాహాబుతో వాళ్ళు చెప్పుంటారు. రాహాబు ఈ మాటలు విని గడగడలాడటం ప్రారంభించింది. గడగడలాడటం మాత్రమే కాదు, వాళ్ళ సత్ప్రవర్తన చూసి రాహాబు అక్కడికక్కడే దేవుడైన యెహోవాను తన స్వరక్షకునిగా అంగీకరించి విగ్రహారాధన విడిచిపెట్టి వ్యభిచారాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ఆరాధించే ఆరాధికురాలిగా మారిపోయింది. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. అందుకనే బైబిల్లో రాహాబును గూర్చి రాయబడిన 2 విచిత్రమైన మాటలు ఏంటో తెలుసా? ప్రారంభంలో ఆ తల్లిని గూర్చి రాయబడి ఉంటుంది, వేశ్యయగు రాహాబు అని రాసి ఉంటుంది. అదే వేశ్యను గూర్చి తర్వాత ఏమని రాసి ఉంటుందో తెలుసండి? నీతిమంతురాలగు రాహాబు అని రాసి ఉంటుంది. ఈవిడ మారటానికి కారణం ఏంటో తెలుసా? ఈవిని ఇంతగా అద్భుతంగా ప్రభావితం చేసింది ఏంటో తెలుసా? వాళ్ళు చెప్పిన పవిత్రమైన మాటలు విని గడగడగడ వణుకుతుంది. ఎందుకు వణికి మనసును మార్చుకుందో తెలుసండి? ఆ దేవుడిని ఆరాధించే ప్రజలే ఎంత పవిత్రంగా ఉంటే ఆ దేవుడు ఇంకెంత పవిత్రమైన వాడు కదా. ఆ దేవుడిని ఆరాధించే ప్రజలే, ఆ దేవుడిని ఆరాధించే ఈ ప్రజలే ఇంత నీతిగా బ్రతికితే వీళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత నీతిమంతుడు కదా. క్రైస్తవ జనమా, నిన్ను చూసే ప్రతి అన్యజనుడు, నిన్ను గూర్చి మాట్లాడుకునే ప్రతి అన్యజనుడు ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలి? వాళ్ళు క్రైస్తవులట్రా, చూడు ఎంత నీతిగా ఉంటారు. వాళ్ళు క్రైస్తవులట్రా, భార్యాభర్తలు చూడు ఎంత ప్రేమగా ఉంటారో. వాళ్ళు క్రైస్తవులట్రా, చూడండి ఆ పిల్లలు తల్లిదండ్రులు గీసిన గీత దాటకుండా ఎంత విధేయులుగా బ్రతుకుతారో. ఆ యేసు ప్రభువుని నమ్ముకుని క్రైస్తవులే ఎంత నీతిగా బ్రతికితే వాళ్ళు ఆరాధించే ఆ దేవుడు ఇంకెంత నీతిమంతుడో కదనని నీ ప్రవర్తన చూసి ప్రజలు ప్రభు ఎదుట సాగిల పడుదురుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. విచిత్రం చూడండి, ఈ వేగుల వారికి సందేశాన్ని ఇచ్చింది ఎవరయ్యంటే, ఈ రాహాబుకి సందేశం ఇచ్చింది ఎవరయ్యంటే వేగుల వారు. క్రొత్త నిబంధన కాలంలో ఈ వేగుల వారు ఎవరికి సాదృశ్యకంగా ఉన్నారంటే దేవుని యొక్క సేవకులకు సాదృశ్యకంగా ఉన్నారు, దైవజనులకు సాదృశ్యకంగా ఉన్నారు. వేగులవాడు నేల మంచిదో కాదో వివరాలు చెప్తాడు, ప్రజలు ఎత్తరులో పొట్టివారో వివరాలు చెప్తాడు, బలహీనులో బలిష్ఠులో వివరాలు చెప్తాడు. అది అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలీవ చెట్టు, అంజూరపు చెట్టు, మరొక చెట్టు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రతి సంఘంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వేగుల వారి లాంటి దైవ సేవకులు ప్రతి సంఘములో నుంచి దేవుడు లేవనెత్తును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నీవు సంఘానికి వచ్చినప్పుడు దైవజనుడు నీ స్థితి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. నీలో మంచితనం ఉంటే ఆ మంచితనాన్ని, నీలో యథార్థత ఉంటే ఆ యథార్థతను, నీలో చెడుతనం ఉంటే ఆ చెడుతనాన్ని కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే అలాంటి దైవ సేవకుల తరం. అమ్మో, వీళ్ళని గద్దిస్తే సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, వీళ్ళని హెచ్చరిస్తే నాకు రావలసిన దశమ భాగం పోద్దేమో, వీళ్ళకి బుద్ధి చెప్తే నాకు వచ్చే కానుకలు పోతాయేమోనని దైవజనుడు డబ్బు ముఖం చూసి, కానుక ముఖం చూసి, నీవు ఏం చేసినా చూసి చూడనట్లుగా వెళ్ళే గుడ్డివాడిగా ఉంటే అయిపోయిందో మందిరాలు అలా తయారైపోతాయి. సేవకుడు ఎప్పుడు కూడా నిన్ను పొగిడేవాడిగా ఉండకూడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎలాంటి వాడిగా ఉండకూడదు? కొంచెం గట్టిగా. ఎలాంటి వాడిగా ఉండకూడదు? కొంచెం గట్టిగా చెప్పాలా. ఇంకోసారి కొంతమంది ఎక్కువ శాతం పాస్టర్ గారులు ఎక్కువ శాతం చర్చికి వచ్చిన విశ్వాసులకి చెప్పాలి పంపు కొడతా ఉంటారు, గాలి కొడతా ఉంటారు. ఏమని గాలి కొడతారో తెలుసా? రాజాతి రాజా, రాజమార్తాండ, రాజగంభీర, వాడు నంబర్ 1 సన్నాశివుడైనా
గమనించండి, గాలి కొడతా ఉంటారు. నేను మిమ్మల్ని అడుగుతా, మీకు గాలి కొట్టే పాస్టర్ గారు కావాలా, గాలి తీసే పాస్టర్ గారు కావాలా? ఒక్కళ్ళు కూడా చెప్పలా. అమ్మ, నేను అడిగింది కరెక్టే కదా? గాలి కొట్టే పాస్టర్ గారు కావాలా, గాలి తీసే పాస్టర్ గారు కావాలా? నాకు గాలి తీసే పాస్టర్ గారు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. తమ్ముడు, వాళ్ళందరూ ఫోటోలు తీ కొంచెం. ఇప్పుడు గమనించండి, సేవకుడు గాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పే గాలి తీసేవాడిగా ఉండాలంటే ముందు ఈ పాస్టర్ గారు తన గాలి పోకుండా చూసుకోవాలి. ఇక్కడ ఈ వేగుల వారు ఉన్నది ఉన్నట్లుగా తల్లికి చెప్పారు. గమనించండి, ఎంత నీతిని ప్రదర్శించారో ఆలోచించండి, ఎంత నిష్టగా బ్రతికారో చూడండి. ఏ వాక్యం చెప్తున్నారో ఆ వాక్యానికి వేగుల వారు సాక్షులుగా బ్రతికారు. ఆ తల్లి అనుకుంది, ఎంత గొప్ప పురుషుడైనా కాంత దగ్గరకు వచ్చేసరికి దాసుడైపోతాడు, స్త్రీ దగ్గరకు వచ్చి దాసుడైపోతాడు. అనేక మంది పురుషుల్లో ఉండే ఒక బుద్ధిహీనపు మనసు ఏంటో తెలుసా? అందరూ అని నేను చెప్పను, అనేక మంది పురుషుల్లో ఉండే బుద్ధిహీనపు మనసు ఏంటో తెలుసా? ఆ పురుషుడు ముసలోడు అయిపోయాడు, 70 సంవత్సరాల వయసు వచ్చింది. 70 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ముసలాయన కళ్ళ ఎదుట 17 సంవత్సరాల వయసు కలిగిన మనమరాలు వెళుతున్న కొంతమంది పురుషుల చూపు వంకర చూపు, కొంతమంది బుద్ధి వంకర బుద్ధి. ఈయన వయసు 70, వెళ్తున్న బిడ్డ వయసు 17 సంవత్సరాల మనమరాలి చిన్న బిడ్డను కూడా వెకిలి చూపులతో చూసే పురుష మహాశయులు లోకంలో ఎంతమంది లేరు? ఈ తల్లికి అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు చూస్తే నడి వయసులోపు యవనస్తులు పాపం చేద్దాం రండి అని ఆహ్వానిస్తే మా దేవుడు దీన్ని అంగీకరించడో, మా దేవుడు దీన్ని సహించడని ఇంత పవిత్రంగా వాళ్ళు బ్రతకటం చూసి ఆ తల్లి గుండెలు పగిలి, దేవుని నమ్ముకున్న ప్రజలే ఎంత పవిత్రంగా ఉంటే వీళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత పవిత్రమైన వాడో కదనని వాళ్ళ సత్ప్రవర్తన చూసి తన పాపాన్ని విడిచిపెట్టి ఈ వేశ్య నీతిమంతురాలిగా మారిపోయింది. వినండి, నీతిమంతురాలిగా మారతాను తాను నిర్ణయం తీసుకున్న తర్వాత చనిపోయే ఆఖరి క్షణము వరకు తన స్థిరమైన మనస్సును విడిచిపెట్టలేదు. మరలా నా తట్టు చూడండి, ఒక్కసారి ప్రభు కొరకు బ్రతుకుతాను, ఈ వేశ్యావృత్తి నాకొద్దు, ఈ పాపం నాకొద్దు, ఈ అపవిత్రమైన కార్యక్రమాలు నాకొద్దు, ఈ రోజు నుండి బ్రతికితే నా దేవుని కొరకే బ్రతుకుతాను అని తీర్మానం చేసుకుంది కదా, దేవుని కొరకు జీవిస్తాను అని నిర్ణయం తీసుకుంది కదా. నిర్ణయం తీసుకున్న ఆ రోజు నుండి రాహాబు చనిపోయే ఆఖరి క్షణము వరకు స్థిర మనస్సు కలిగినదై తన దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించింది. దేవుడు ఆ తల్లి స్థిర మనస్సు చూసి, మన మూలవాక్యం ఏంటి? ఆమె దీపం. కొంచెం గట్టిగా మరొకసారి, రాత్రి వేళ ఆమె దీపం. ఎవరిదా దీపం? రాహాబు దీపం. తన స్థిర మనస్సును చూసి ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వచ్చి సల్మాతో తనకు వివాహాన్ని జరిపించి రాహాబులో నుండి బోయాజులో నుండి యెషయిలో నుండి దావీదులో నుండి సొలొమోనులో నుండి హిజ్కియాలో నుండి జెరుబ్బాబేలులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. ఆయన ఏం చేశాడో తెలుసా? మనందరి దీపాలు వెలిగించే జ్యోతిర్మయుడుగు తండ్రిగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు వారిని అడుగుదాం, దావీదు గారిని అడుగుదాం, అయ్యా మీ దీపాలు వెలగటానికి కారణం ఏంటి? మా మూల పితరురాలు ఉంది రాహాబు, ఆ తల్లి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చంచలమైన మనసుతో బ్రతకల. కొంత దేవుడు, కొంత లోకం, కొంత సినిమా, కొంత ప్రార్థన, కొంత ఆదివారపు ఆరాధన, కొంత అపవిత్రత అని ద్విమనస్సుతో ప్రభుని వెంబడించలా. ఎప్పుడైతే తన పాపాన్ని విడిచిపెట్టిన ఆ రోజు నుండి స్థిర మనస్సుతో దేవుణ్ణి వెంబడించింది కనుక ఆమె దీపాన్ని దేవుడు వెలిగించి ఆమెలో నుండి వచ్చిన దీపాలైనటువంటి మమ్మలను దేదీప్యమానమైన దీపాలుగా దేవుడు ఆశీర్వదించాడు.
ఈ మాటలు వింటున్న బిడ్డలారా, ఒకవేళ ఈ కూడికి వచ్చే ఈ రోజు వరకు నీ మనస్సు చంచలమైన మనస్సేమో, అటు దేవుడు స్థితిలో బ్రతుకుతున్నావేమో, ఈరోజు తీర్మానం చేసుకో, ఏది ఏమైనా నా ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నా యేసయ్య కొరకు నేను సాక్షిగా బ్రతుకుతా. వద్దు, ఈ పాప జీవితం ఇక నాకొద్దు, మరణమైన జీవమైన నా యేసుకు సాక్షిగా బ్రతుకుతానని స్థిరమైన మనస్సుతో నువ్వు సాగితే ఈ రాత్రి నీ దీపాన్ని నా దేవుడు వెలిగించబోతున్నాడు. మరలా చెప్తున్నాను, దేవుడు వెలిగించిన దీపాన్ని ఎవ్వడూ ఆర్పలేడు. ఎవడైనా ఆర్పాలని ప్రయత్నం చేశాడా వాడు వారిపోతాడు. నువ్వు దేదీప్యమానమైన దీపంగా ప్రకాశించేటట్లు దేవుడు కృప చూపించును గాక.